నమస్కారం, దిస్ ఇస్ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలో మనం ముందుగా చూడండి, కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా హైదరాబాద్ ఏ ముహూర్తంలో వచ్చాం కానీ మేమున్న 10 days కూడా ఫుల్ వర్షాలు, వైరల్ ఫీవర్స్, అందరికీ జలుబులు ఇవే ఉండేయన్నమాట. ఎటు వెళ్దామన్నా కూడా ఈవినింగ్ వరకు ఇంకా వెదర్ మంచిగా ఉండకపోయేది. అలానే ఇంకా యాదగిరి, శ్రీశైలం అయితే వెళ్ళేసి వచ్చాము. మా పాప కూడా కొంచెం సిక్ అయింది అనమాట. వచ్చే టైంకి ఇంకా బాగా సిక్ అయింది. ఇంకా అందరం కలిసి అయితే ఒకరోజు మండీకి అయితే వెళ్ళామన్నమాట. ఆడపడిచి వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, సో అక్కడ తమ్ముడు వాళ్ళు, బాబాయ్ వాళ్ళు, మేము అందరం కలిసి అయితే మండీకి వెళ్ళాం. నెక్స్ట్ డే ఇంకా అన్నయ్య వాళ్ళు ఈవినింగ్ అయితే అక్కడికి వచ్చారనమాట. ఎక్కడికి పోతున్నారు ఇద్దరు? ఎక్కడికి పోతున్నారు? ఆయన ఎక్కడ పోతున్నావు? 200 రూపీస్ కావాలా? దేనికి? పాల ప్యాకెట్కా? ఇద్దరు పాల ప్యాకెట్ పోయి తెస్తారంట, చూద్దాం. ఆయన ఎక్కడ పోతున్నావు? 200 రూపీస్ ఏవి? 200 దేనికయ్యి? పాల ప్యాకెట్. సర్లే పని. వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి కదా, ఉదయకి కూడా టైఫాయిడ్ ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడే ఉండేను ఒక 6 days ఉన్న తర్వాత ఇంకా ఇంటికి వచ్చే ముందు ఒక 2 days అయితే మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. అలా అన్నయ్య వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చారు. ఉన్న కొన్ని డేస్ అయినా షాపింగ్స్కి ఒక 3 days వెళ్ళాం అనమాట. చిన్నగా అటు ఇటు బయటకు వెళ్తా ఉన్నాం కానీ అంత వీడియోస్ అయితే క్యాప్చర్ చేయలేకపోయినాం, ఎందుకంటే పాప సిక్ ఉంది, వెదర్ అంతా సపోర్ట్ చేయలేదు. సో అలా అయితే అయిపోయింది. తీసుకో పాల ప్యాకెట్. ఆయన పాల ప్యాకెట్ అడుగమ్మా. పాల ప్యాకెట్ వద్దారా? ఇంకేం కావాలి అడుగు. ఏం కావాలి? పాల ప్యాకెట్ని పిల్లగాళ్ళకి పంపించి పిల్లగాలతో పాటు ఏమో చిన్నప్పుడు రసగుల్లాలు చిన్నప్పుడు రసగుల్లాల కోసం వెయిట్ చేస్తుండ్రు. అక్కడ గ్యాంగ్ అంతా వెయిట్ చేస్తున్నారు. సాయంత్రం ఏంటంటే బయట అరుగుల మీద కూర్చోడానికి వాళ్ళ ఇంటి దగ్గర వెదర్ అయితే బాగుంటుంది అనమాట. అలా అందరు బయటకు వచ్చేసి ఇంకా చిన్నప్పుడు రసగుల్లాలు అయితే తెచ్చుకొని అందరం తింటా ఉన్నాము. రసగుల్లా అడుక్కోండి. లమ్మి లమ్మి ఎమ్మి ఎమ్మి లమ్మి లమ్మి చేసి చిన్నప్పుడు ఇంకా చిన్నగా ఉండేవి అనుకుంటా. సైజు ఇంతలా ఎక్కడ ఉండేవి? చిన్నప్పుడు కొంచెం చిన్న సైజు ఉండేవి, ఇప్పుడు కొంచెం పెద్దగానే. లోపలేమో ఆడపడిచి టీ పెడతా ఉందన్నమాట. ఇక్కడ పిల్లల్ని అన్నయ్య ఆడిస్తూ ఉంటాం. అందరం అక్కడే కూర్చున్నాం. ఇంకా వాళ్ళు రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు, ఈ వెహికల్స్ కూడా వస్తాయి కదా, చూసుకుంటూ ఆడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా మా పాపకి అట్లా బయట తిరగడం అంటే మస్తు సరదా. ఇంట్లో ఉండడం అంటే చాలా కష్టము. ఇంకా ఇంతకీ మీరు ఆ రసగుల్లాలను ఏమంటారో కామెంట్ చేయండి. సేమ్ అయాన్స్ గారు మొన్న అట్లే కళ్ళు ఇట్లా అనుకుంటా ఇట్లా అన్నాయి. పాపకైతే లైట్గా ఫీవరు, డ్రై కాఫ్ అయితే ఉందన్నమాట. సో ఒకరోజు అలా వచ్చింది. ఎందుకులే ఇంకా రిస్క్, అందరికీ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని చెప్పేసి ఆడపడుచు నేను హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ డాక్టర్ ఏంటంటే ఫీవర్ కూడా నార్మల్గానే ఉంది, సో లంగ్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి కాబట్టి ఏమీ అవసరం లేదు, మీరు యూస్ చేసే తైలనాలే యూస్ చేయండి అన్నారు. తైలనాలు ఏంటంటే నేను యూఎస్ నుంచే తెచ్చుకున్నా, అదే యూస్ చేస్తున్నా. ఏమైనా ఐ ఫీవర్ వస్తే ఒక సిరప్ అయితే రాశారనమాట. సో ఉన్నట్టుండే ఒకరోజు నైట్ అయితే కంటిన్యూగా 100 ఫీవర్ అయితే ఉందన్నమాట. మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాము. మా పాప జలుబు చేసినట్టుండే, జ్వరం వచ్చినట్టు. జలుబు కూడా ఏం లేదు కానీ నైట్ టైంలో నిద్రలో దగ్గు వచ్చింది అనుకో, ఫుల్ తెమ్మడి తీసి వామిటింగ్ లాగా చేసుకుంటాం అనమాట. సో దాన్ని చెక్ చేద్దామని వచ్చాం. మొన్న ఫీవర్ ఉంటే వచ్చినాం, మొన్న ఆడపడిచి మేము అందరం వచ్చినాం. ఇలా వంటలు చేస్తున్నాము ఇట్లా. సో 2 days బ్యాకే వచ్చినాం కాబట్టి వాళ్ళు నో ఫీ అనమాట. కాకపోతే మేము మొన్న చూపించుకున్న డాక్టర్ లేదు, పాపకి ఎట్లాగో రెగ్యులర్ డాక్టర్ ఏం కాదు కాబట్టి వేరే డాక్టర్ దగ్గర చూపిస్తా ఉన్నాం. బీబీసీకి చెప్తా, బీబీసీకి చెప్తా, మీకు తెలిసి.
రోజు డాక్టర్ వచ్చేసి లంగ్స్ కొంచెం క్లియర్ లేవు, నెబులైజర్ పెడదాం 3 days అని చెప్పేసి అన్నారన్నమాట. ఇంకా మెడిసిన్ తీసుకొని వచ్చాము. ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నెబులైజర్ అయితే ఉందన్నమాట. ఇంకా అక్కడ నుంచి నైట్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇంకా అక్కడైతే పెడతా ఉన్నాము. మా పాపకి అసలు అదంటే ఏందో తెలియదు, అంత సిక్ అవ్వలేదు కూడా ఎప్పుడు. ఫస్ట్ థింగ్ ఫుల్గా ఏడ్చిందన్నమాట, అస్సలు పెట్టించుకోలేదు. మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి మా అన్నయ్య మా హాస్టల్ తీసుకొచ్చింది మా ఇంటి దగ్గర. అన్ని మెమొరీస్ అన్ని గుర్తొస్తాయి అన్నమాట ఎప్పుడైనా. దానికి అని చెప్పేసి మా అన్నయ్య కేఫ్ బహార్ తీసుకొచ్చింది. ఇదంతా మా ఆట అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి లంచ్ చేసి ఇంటికి వద్దాం అనుకున్నాం. సో మా అన్నయ్య లంచ్కి బయటికి తీసుకెళ్తా అన్నాడు అనమాట. సో బయటికి కాస్త అనుకోకుండా మా హాస్టల్ సైడ్ అయితే తీసుకెళ్ళాడంటే నీకు ఎక్కడైనా తినాలనిపిస్తుందా అన్నాడు. నాకు అట్లా పర్టికులర్గా ఏం లేదు, ఎక్కడైనా ఓకే అన్నా కానీ మా హాస్టల్ సైడ్ అయితే తీసుకెళ్ళాడు. అన్నయ్య కూడా అదే అంటున్నాను అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఏరియాకి వచ్చాం బుజ్జి అని చెప్పేసి. సో మా కాలేజ్ వచ్చేసి ఆర్టీసీ క్రాస్ రోడ్ అనమాట, హాస్టల్ ఏమో హిమాయత్ నగర్. సో ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చిలో కానీ లేకపోతే నారాయణగూడ మెహఫిల్లో కానీ ఎక్కువ తినేవాళ్ళము. ఇంకా ఈ ఏరియా అంతా ఫుల్గా తిరిగే వాళ్ళం కదా, అన్నీ గుర్తు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఇందులో ఫ్రూట్ సలాడ్ బాగుంటుంది. నాకు కూడా తెలుసుగా మా అడ్డ, మా హాస్టల్ అడ్డ. కేక్ బ్యాంక్ అంటున్నాయా? లేదు, కింగ్ అండ్ కార్నర్ ఫిక్స్డ్ మా హాస్టల్ మొత్తం. హిమాయత్ నగర్లో ఏంటంటే కింగ్ అండ్ కార్నర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అక్కడ బర్గర్ చాలా బాగుంటుంది. మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరికి కూడా అక్కడ బర్గర్ చాలా నచ్చుతుంది అనమాట. మా తమ్ముడు వాళ్ళైనా అన్నయ్య వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అక్కడ 45 రూపీస్ నుంచి 70 రూపీస్కి అయితే ఆ బర్గర్ కాస్ట్ పెరిగింది. కానీ అక్కడ ఏంటంటే కరోనా టైంలో ఆ షాప్ అయితే తీసేశారన్నమాట. ఇంకా మొత్తానికి కేఫ్ బహార్కి అయితే వచ్చాము. నేను ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్కి అయితే వచ్చాను. వెళ్ళగానే మనకు సూప్ అయితే ఇచ్చారన్నమాట. సూప్ మాత్రం సూపర్ ఎమ్మీ ఉంది. తర్వాత తందూరి చికెన్, ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, లేదంటే మా ఆడపడుచు కూడా వస్తుండే అనమాట మాతో పాటు. మా పాపకు అప్పటి వరకు అసలు చికెన్ అంటే నాన్ వెజ్ అంత అలవాటు లేదు. అంటే ఎప్పుడో ఒక చిన్న పీస్ అయితే పెట్టాను. ఆ రోజు ఏంటంటే తందూరి చికెన్ అది స్పైసీ కూడా లేదనుకుంటా. అంటే తందూరి అంత స్పైసీ ఉండదుగా, సో అది మంచిగా నోట్లో పెడితే తింటా ఉంది. అంటే దానికి ఫుల్ జలుబు చేసింది కదా, సో నోటికి మంచిగా అనిపించిందో ఏమో తింటా ఉండే అనమాట. ఇంకలో బిర్యానీ వచ్చింది, మంచిగా కుమ్మేసాము. మనమే పెట్టుకోవాలి ప్లేట్లో, మనమే పెట్టేసాము. చేతిలో కూడా అయితే చూడండి మంచిగా ఫింగర్ బోల్ వేడి వేడి నీళ్ళతో వేడి మంచి చేతిలో. ఇండియాలో అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట. మంచిగా ఫింగర్ బౌల్ కూడా ఇస్తారు. అదే అమెరికాలో అనుకోండి ఫుడ్ కూడా మనమే సర్వ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అయితే తిన్న ఫుడ్కి ఇంత మనీ అనిపిస్తుంది, అంత వర్త్ కూడా కాదనమాట ఆ ఫుడ్కి. సో కొన్ని ఏరియాలో అయితే అలా ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడైతే బయటికి వెళ్ళి తినాలి కాబట్టి తింటా ఉంటాం అనమాట. సో ఇంకా ట్యాంక్ బండ్ కూడా అక్కడ నుంచి మనకు ఒక 5 minutes సో వెళ్దామా అన్నాడు అనమాట అన్నయ్య. కాకపోతే అప్పటికి మబ్బులు పట్టేసాయి కానీ ఇంక ఈ మోడిఫికేషన్స్ అన్నీ అయిన తర్వాత చూడలేదు. ఒకసారి కార్లో అయితే రౌండ్ వేసుకొని వద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్తూ ఉన్నాము. వామ్ ఎంత పెద్దగా ఉంది అన్నయ్య. సెక్రటేరియట్ అయితే ఎంత బాగా కట్టారో. ఈ ఏరియా అంతా కూడా మేము బాగా తిరిగి ఉన్నాం. హిమాయత్ నగర్ నుంచి నడుచుకుంటూ వచ్చేది ట్యాంక్ బండికి. సో అలా అన్నీ గుర్తు చేసుకుంటా ఉన్నమాట. ఎంత డెవలప్ అయిపోయిందో ఏరియా అంతా కూడా. ఫైనల్లీ ఒకసారి ట్యాంక్ బండ్ కూడా వచ్చేసాం అనుకోకుండా. గురగురలాడుతున్నాయి ఫేస్. వేసినాడు ఫోటో తీనా. హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఫ్రీగా ఉన్న రోజు అయితే అలా ఈవినింగ్ నడుచుకుంటూ రావడం కానీ లేదా కానీ ఆటోకి కానీ వచ్చేవాళ్ళమాట. ఇంకా వినాయక చవితి వచ్చిందంటే చెప్పాల్సిన అవసరం లేదు. నారాయణగూడ హిమాయత్ నగర్ రూట్ అంతా కూడా ఒక జాతర లాగా ఉండేది. ఆ టైంలో ఆ రూట్లో వచ్చే బస్సులన్నీ కూడా వేరే రూట్కి పంపించేవాళ్ళమాట. మొత్తం వినాయకులే ఇంకా ట్యాంక్ బండ్కి వస్తూ ఉంటాయి. మేము కూడా లాస్ట్ డే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం రోజు నడుచుకుంటూ వచ్చి ఆ ఫ్లైఓవర్ మీద నిలబడి చూసేవాళ్ళం అనమాట. సో ఇంకా అప్పుడు ట్యాంక్ బండ్ అయితే ఎంత బాగుండేదో, ఎంత హడావుడిగా ఉండేదన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి బోట్ రేస్ ఏదో జరుగుతూ ఉంది. అవును, అక్కడ కూడా ఉంది. ట్యాంక్ బండే.
కిడ్నీ బీన్ అయితే పెట్టారు కదా, సో అక్కడ లూమ్నీ పార్క్ దగ్గర ఆ పార్క్ కానీ అవన్నీ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఈసారి ఇండియా వచ్చినప్పుడు అయితే బావతో వచ్చేసి ఇవన్నీ డీటెయిల్గా అయితే చూడాలి. సో అలా ఇంకా అన్నీ చూసుకుంటూ ఒక 10 minutes స్పెండ్ చేసి వెళ్ళాము. ఓ ఓయ్ ఓయ్ అంత పైకా ఎత్తుకోరా. ఈసారి వచ్చినప్పుడు ఇటు సైడ్ ఒక రోజు వచ్చి బిర్లా మందిర్ మళ్ళీ ఇవన్నీ చూసుకొని పోవాలి. ఒకప్పుడు సచివాలయం అక్కడ ఉందా లేదా అన్నట్లు కనిపించేది అనమాట. ఇప్పుడు చూడండి సెక్రటేరియట్ ఎంత బాగా కట్టారు. దాని ముందు కిడ్నీ బీను, జ్యోతి స్మారకం, అక్కడ పార్క్ కానీ చాలా డెవలప్ చేశారు. అటు ఇటుగా హైదరాబాద్లో అన్నీ కవర్ చేశాం. కానీ ఇంకా చార్మినార్ అయితే వెళ్ళలేకపోయాం అనమాట. మా తమ్ముడికి బాగా వెళ్ళాలని ఉండే, రోజు నైట్ ప్లాన్ చేస్తున్నాం పిల్లలందరం. కానీ ఇంకా వర్షం రావడమో గాలిదుమ్ము రావడమో అలా అవుతుంది. మా పాపకు కోల్డ్ లేకపోతే బాగానే వెళ్ళేవాళ్ళం. కోల్డ్ ఉండడం వల్ల ఇంకా కార్లలో ఆ ఏరియాకి వెళ్ళలేము, బైకుల మీదనే వెళ్ళాలి. సో బైక్ మీద అయితే ఇంకా గాలిదుమ్ము కష్టము, చలిగాలి కానీ ఇంకా వెళ్ళలే అనమాట. ఇంకా అప్పుడు వెళ్దామా అన్నాడు కానీ అన్నయ్య అప్పటికి ఫుల్ మబ్బు పట్టింది. ఒకవేళ వర్షం వస్తే ఈ చివరి నుంచి ఆ చివరికి ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని ఇంకా వెళ్ళలే. ఇక్కడ చూడండి బిర్లా మందిర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఇవన్నీ నెక్స్ట్ టైంకి కవర్ చేయాలన్నమాట. అలా రిటర్న్లో వచ్చేటప్పుడు దిల్షుక్ నగర్ ఆ ఏరియాకి వచ్చాక కొంచెం వెదర్ సెట్ అయినట్టు అనిపించింది. అక్కడ వదిన నేనైతే స్ట్రీట్ షాపింగ్ చేసుకొని వచ్చామన్నమాట. చెప్పులు వేసుకోవా? వస్తావా గణపారం? రావా గణపారం? వస్తావుగా పట్టుకో. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేసి బయలుదేరాం అనుకున్నాం. లంచ్ అయింది. లంచ్ తర్వాత ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ మేము వెళ్తుంటే మాలుడు వస్తా అని బ్యాగ్ సర్దుకొని మాతో పాటు వస్తా ఉన్నాడు వాడు కూడా. చెప్పులు వేసుకో. పోతుండు బా. నానమ్మ దగ్గర పోదాం, వేసుకో. పాండా తీసుకుపోదామా? పాండా తీసుకుపోదామా? గణపారం తీసుకుందామా? ఫస్ట్ చెప్పులు వేసుకో. అమ్మ ఉండే ఆయన లాగానే. మరి మా అమ్మ రాదు, మనమే పోవాలి. మా అమ్మ రాదు, మనమే పోవాలి. ఎస్నా నువ్వు ఆడుకోవచ్చు, సరేనా? వస్తున్నా ఆగు, వస్తున్నా ఆగండి. అయ్యా పదా పదా బాయ్ చెప్పు. ఇంకా బొమ్మలు వద్దా? ఇంకా పోతున్నా మరి గణపవరం పోతున్నా మరి పాపా పాపా పరా. బాయ్ బాయ్. పాండాతో భలే పోతున్నాడు. వచ్చేటప్పుడు 2 బ్యాగులతో వచ్చినాం. 4 బ్యాగులు. తగులుతుంది. ఇష్టంగా రెడీ ఉంది. ట్రంక్ నిండింది చెట్లు చేమలతో. వద్దులే నాన్న, పడై. పాప కూడా కొంచెం బెంగ పెట్టుకుంది ఇంటి మీద. అక్కడ ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది కదా, ఇక్కడ రూమ్లలో ఉండి కొంచెం సిక్ అవుతా ఉందన్నమాట బాగా. పెట్టు. పాండా పెట్టవా? పాండా ఇంటికి తెచ్చుకోవడానికి పాండా కూడా తెచ్చుకున్నాడు. ఎల్లాపో ఎల్లాం పా అంటున్నావా? ఎల్లాం పో. జాగ్రత్త. బాయ్ బాయ్. నువ్వు ఎక్కడ పోతావు? నువ్వు ఎక్కడికి వెళ్తావు?
బాయ్ బాయ్ బాయ్. వాడ తీసుకొని వస్తుండే అదేగా. నువ్వు పాండాలో వస్తావా? పప్ప మరి కార్లో వస్తుండు. మా అమ్మని ఎక్కించుకొని వస్తావా నువ్వు పాండా మీద? నో అంటానయ్యా నువ్వు ఎక్కువ వద్దంటు. హైదరాబాద్లో 1 వీక్ ట్రిప్ అని వచ్చినాం. 1 వీక్ కూడా ఉంటామో లేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అవుతుంది అనమాట. అట్లా అయిపోయినాయి డేస్. ఎందుకంటే బాగా వర్షాలు ఉన్నాయి, వెదర్ బాగాలేదు. అండ్ మేము ఎటు వెళ్ళిన శ్రీశైలం అయితే ఒక 2 డేస్ పట్టింది. దాని టైడ్నెసే మాకు ఒక 2 డేస్ పట్టింది అనమాట. అండ్ పాపకి ఫీవర్, కోల్డ్, దానివల్ల మేము అనుకున్నవన్నీ చేయలేకపోయినాం. సో అలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ఫ్రెండ్స్ని కలుద్దాం అనుకున్నా, ఫ్రెండ్స్ని అయితే కలవలేదు. నెక్స్ట్ మళ్ళీ వస్తానో లేదో కూడా తెలియదు అనమాట. వస్తే కలవాలి, ఇంకా లేదు అంటే వెళ్ళేటప్పుడు కలవడమే అనమాట. సో అలా తెలియకుండానే 2 వీక్స్ అయితే అయిపోయింది. అన్నీ నేను యూఎస్కి కావాల్సిన షాపింగ్ బావకి, నాకు, పాపకి అవన్నీ తీసుకున్నాను అనమాట. ఇంకా స్టిల్ కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. సో అవి అయితే ఇంకా తర్వాత చూడాలి. సో అలా ఇంకా మొత్తానికైతే ఒక 12 డేస్ తర్వాత అయితే ఇంటికైతే బయలుదేరాము. ఇప్పుడే బయలుదేరాం. జస్ట్ ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 6 డేస్, తర్వాత అన్నయ్య వాళ్ళ ఇంట్లో 3 డేస్, మళ్ళీ లాస్ట్ 1 డే అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. అలా వెళ్తా ఉన్నాం ఇప్పుడే. హైదరాబాద్ నుంచి వచ్చేకు నేను కూడా సిక్ అయిపోయినా. అంటే కోల్డ్ అయింది నాకు కూడా. మా పాపకి అయితే పాపం ఫుల్ కోల్డ్ అయింది అనమాట. లోపల అది తెమ్మడైంది, చాలా ఎక్కువ ఉంది. చిక్క ఇంకా వచ్చిన హాయ్ చెప్పవా? హాయ్ చెప్పు. హాయ్ ఫ్లయింగ్ కిస్ అండి అమ్మ. ఫ్లయింగ్ కిస్ అందరికి. ఫ్లయింగ్ కిస్. ఇంటి దగ్గర అయితే మామూలు రోజు ఈ రోజు వస్తున్నారా ఫోన్ చేస్తా, ఈ రోజు వస్తున్నారా ఇంకా బయలుదేరలే అని రోజు ఫోన్ చేస్తూ ఉంటాం. మేము ఈ రోజు రావట్లే, రేపు వస్తామని చెప్తాం. మళ్ళీ రేపు వెళ్ళండి. అట్లా ఒక 4-5 డేస్ నుంచి అదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇవాళ అయితే బయలుదేరిపోయినాం ఇంకా. సో ఇప్పుడు ఈవినింగ్, మధ్యాహ్నం పొద్దున ఎప్పుడో బయలుదేరదాం అనుకున్నాం, తిని తర్వాత ఈవినింగ్ స్టార్ట్ అయినాం అనమాట. హాయ్ నుంచి స్టార్ట్ అవ్వడం అయితే 3కి స్టార్ట్ అయినాం, కానీ మేము విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ 1.5 hour అయితే పట్టింది. అంటే బాబాకి డైలీ వే తీసుకుందామని చెప్పేసి వెళ్ళిన. అక్కడ 1.5 hour పట్టింది. తర్వాత ఇంకా హయత్ నగర్ మా ఆడపడిచే వాళ్ళని దాటేసుకొని రావాలన్నమాట. కాల్ చేసినాం వెళ్తున్నాం అని చెప్పేసి. ఇంకా ఆమె ఇంటికి రమ్మని సేమియా చేస్తున్నా, తినేసిపోదు రండి అన్నది. సర్లే ఒకసారి బాయ్ చెప్పినట్టుగా పోయినా. అటు ఒక 1/2 hour అవడం, మొత్తం స్టార్ట్ అయిన తర్వాతనే 2.5 hours అక్కడే వేస్ట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మళ్ళీ బయలుదేరినాం అనమాట ఇంటికి. నైట్ అవ్వద్దు అనుకున్నాం, ఆల్రెడీ నైట్ అవుతూనే ఉంది. సో అలా ఇంకా స్లోగా అయితే వెళ్తా ఉన్నాం అనమాట. మా పాప అయితే చక్కగా బొచ్చుంది, పెరుగన్నం తినేసింది, మంచిగా బొచ్చుంది. ఇప్పుడే మా తమ్ముడికి డ్రంక్ అండ్ డ్రైవ్స్ చెక్ చేశారు. ఫస్ట్ టైం నేను చెక్ చేస్తున్నా చూడడం. మా ఆపరనుకున్నా పాపం వాడు జుట్టు చూసి చెక్ చేసినట్టుంది. ఈడేదో తాగని అందరం చెక్ చేస్తారు. వెనక లేడీస్ ఉన్నా కూడా ఆపి మరీ చెక్ చేస్తారు వాళ్ళు. ఎవరో ఒకరు దొరుకుతారని చెప్పేసి వాళ్ళ ఆలోచన. ఈ వీడియోలన్నీ ఎప్పుడు రావాలి అంటే, వీడియోస్ మాత్రం మస్తు లేట్ అవుతున్నాయి. అటు ఇటు తిరగడమే సరిపోతుంది. ఎప్పుడు పెడతామో ఏమో, చాలా వీడియోస్ ఉన్నాయి. ఎంతో వెదర్ అస్సలు బాగుంటుంది. కొంచెంసేపు బాగుంటుంది, కొంచెంసేపు మబ్బులు పడుతున్నాయి. హైదరాబాద్ నుంచి అయితే మా ఊరికి 3 గంటలు పడుతుంది కార్లో. బస్సులో అయితే కోడికి 4 గంటలు పడుతుంది. బస్సులో సూపర్ లగ్జరీ అట్లా ఎక్కితే. మంచి వెదర్ బాగుంది. ఇంకా మేము చెట్లు తీసుకుందాం అనుకున్నాం, చెట్లు తీసుకోలేదు. అంటే ఆడపడిచి వాళ్ళకి వచ్చి వేరే రూట్ నుంచి రోడ్డు ఎక్కేసినాం అనమాట. సో అక్కడ మధ్యలో ఏం తగలవు, చెట్లు తీసుకుందాం. ఎట్లాగో తొట్టులు అవి తీసుకొస్తున్నాం కదా, కుండీలు అవి తీసుకుందాం అనుకున్నాం. మనకు కుదరలేదు. చూడాలి, ఎక్కడ కనిపిస్తే తీసుకుంటాము. మంచిగా నాకు చిట్టి గులాబీ తీసుకోవాలని ఉంది. ఏదైనా షోకేష్ ఏమైనా తీసుకుందాం అనమాట. చూస్తాం, ఏమన్నా కనపడట్లేదు. రోడ్డు వర్షం, ఇందాక వెదర్ కూల్ అయింది, చల్లబడ్డది. ఇప్పుడేమో వర్షం ఇప్పుడు పడుతున్నాయి. పోతున్నాం కారు 20లో. ఆల్రెడీ కార్ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది, కానీ 60లోనే వస్తున్నాం స్లో మోషన్లో. అన్నట్టే ఉంటాయి మన దగ్గర. ఎమర్జెన్సీ లైట్ చేయి వెనక. దీంట్లో మంచిగా పడుతుంది కదా రోడ్డు.
వర్షానికి మధ్యలో ఇట్లా మాకు వేడివేడిగా ఏమైనా తినాలనిపించింది. పునుగులు వేడివేడిగా ఉన్నాయి, బాగా చిట్టి పునుగులు, మంచిగా కాంబినేషన్ సూపర్ ఉంది. మా పాప కూడా లేచింది అనమాట, దగ్గొచ్చి లేచింది పాప. తీసుకో, చెక్కింటది, తింటావా? తీసుకో కన్నా తీసుకో, ఒకటి తీసుకో, చట్నీలో చేయబెట్టిన రోయ్ కాలుతుంది. దానికి మా ఊరికి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. 4.5 hours జర్నీ తర్వాత. మామూలుగా అయితే కార్లో వస్తే 2.5 hours నుంచి మ్యాక్స్ 3 hours, కానీ మా తమ్ముడు 40 నుంచి 55 స్పీడ్లోనే వచ్చినమాట. అలా 4.5 hours జర్నీ తర్వాత ఫైనల్గా 10కో 8:45కో ఏమో ఇంటికి వచ్చాము. ఆ ఇంటికి వచ్చినాం. మా పాప ఎక్స్ప్రెషన్ చూద్దాం. అగ్గ అమ్మమ్మ వచ్చింది, ఇష్టంగాడు అమ్మమ్మ వచ్చింది. ఏది అగ్గ అమ్మమ్మ వచ్చింది, అక్కడ అక్కడ అగ్గ అగ్గ అగ్గ. తాత ఇటు ఇటు, తాత ఇటు 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 చూడు, చాచా ఇటురా, ఇటు ఇటు అగు బయట. చాచా 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 పో పో పో. చేస్తాడు. వీళ్ళవరకే అమ్మ వేడి నీళ్ళు అయితే పెట్టేసి ఉంచింది. పాపకు వెంటనే స్నానం చేయించింది అనమాట. ఇంకా మా పాప అయితే అసలు ఎంత బక్కగా అయిపోయిందంటే ఫేస్ అంతా పీకప్ అయింది. జలుబు వల్ల నైట్ తెమ్మడొచ్చి లేచి వామిటింగ్ చేసుకోవడం, సరిగా తినకపోవడం అలా అయిందనమాట. లాస్ట్కి ఇంటికి వచ్చే ఒక 2-3 days ముందు బాగా సిక్ అయిపోయింది. అందువల్ల బాగా పీకప్ అయింది. ఆగమాగం చేసుకొని వచ్చారు పిల్లని హైదరాబాద్ తీసుకుపోయి, నువ్వు బక్కగా అయినామని చెప్పేసి అంటా ఉండే అనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా 3 days అయితే నెబిలైజేషన్ పెట్టాము. చెప్పు. ఓ పవర్ పోయింది. ఎవరు అది? మామ ఆయన చేయడాడు, ఆయన చేయడాడు, ఆయన ఏడి ఓరాయన ఓర్రా మామ ఏడి ఆయన చేయడాడు. వీడియో తీస్తున్నా, వేసిన వీడియో తీసు, ఇగో చూడు వేసిన వీడియో, అగో వేసిన, ఇది చూడు వేసిన వీడియో వస్తుంది. బో వేసిన హైదరాబాద్ ట్రిప్తో అయితే మా పాప ఆగం అయిపోయిందన్నమాట. దానికి నెబిలైజేషన్ పెడుతుంటే ఏడుపు ఒక్కటే తక్కువ, అంతా ఏడ్చేది పాపం. అదైతే ఎక్కెక్కి పడి అసలు గాలి తీసుకోలేంతగా చెమట తెచ్చుకొని ఫుల్ ఏడ్చేదన్నమాట. కాకపోతే ఫుల్ కఫం ఉంది. ఇంక ఏడ్పించకుండా అయినా మా బాబాయ్ మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు ఆపుకుంటూ పెట్టేవాడు అనమాట. ఇంకా అందరూ కూడా ఫుల్గా తిట్టారు. మంచిగా పిల్లనైతే మంచి యాక్టివ్గా ఉన్న పిల్లని ఆగం చేసుకొని వచ్చినాము. ఇక్కడ ఎండకు కూడా కొంచెం కూడా డల్ అవ్వలే, ఎంత డల్ అయిపోయింది అని చెప్పేసి అన్నారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ బాగోపడం మన చేతిలో లేదుగా, సో అలా అయితే జరిగిందనమాట. ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా నచ్చింది తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.